హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడ వెళ్తున్నాను? నేనైతే వాకింగ్ వెళ్తున్నా. వాకింగ్ టైం అయింది. ఈరోజు కూడా ఎవ్వరూ లేవలేరు. ఇంకొక దాన్నే వెళ్ళిపోతున్నాను. ఈరోజు పొద్దున వంట చేసే పని లేదు, కానీ 4:30కి లేచేది ఈరోజు 3:30కే మేలుకొచ్చింది. ఈరోజు లేవద్దులే అనుకున్నా. లేచిన రోజు చేయొచ్చులే, ఇంకా ఎవరు వెళ్ళిన రోజు ఎందుకులే అన్నట్టు ఊరుకున్నా. కానీ గంట ముందే మేలుకొచ్చింది. ఇంకా చేసేది ఏమీ లేక మళ్ళీ వాకింగ్ మొదలుపెట్టా. వాకింగ్ వీడియోలు పెట్టి ఉంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఏదో టైంపాస్కి తీస్తున్నా. వాకింగ్ తప్పదు కదా, చేస్తున్నా. మన హెల్త్ కోసమే కాబట్టి ఊరికే అట్లనే ఒక్కొక్కసారి తీస్తా. ఈరోజు ఏం జరిగింది అంటే, ఇంకా వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు క్యాబ్స్ పోతూనే ఉంటాయి అన్నమాట కాలనీలో. అల్లున్న పిల్లలు వంగి వంగి చూస్తున్నారు. రోజు అబ్జర్వ్ చేస్తున్నారేమో నాకు తెలియదు. ఏంది మనం అంటే డ్యూటీ తప్పదు, ఇంత పొద్దున వెళ్తున్నాము, ఎవ్వరు లేరు, ఆంటీ ఒక్కతే చేస్తుంది, ఏం కర్మ ఏమకు అనుకుంటున్నారేమో. మనమైతే తప్పదని వెళ్తున్నామో, మంచిగా వండుకోవచ్చు కదా, ఈ పొద్దున ఒక్కతే ఎందుకు తిరుగుతుంది అనుకుంటున్నారేమో. వెనక్కి వంగి వంగి చూస్తున్నారు కార్లలో. ఏందబ్బా అనుకున్నా. ఓహో, వీళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నట్టు అనుకున్నా. ఎవరి కష్టాలు వాళ్ళవి పాపం. వాళ్ళంత పొద్దున డ్యూటీకి వెళ్ళడం. లేడీస్కి అయితే మరి ఎంత పనులు ఉన్నా ఇంట్లో పని తప్పదు. మాకు ఆ పొద్దున్న లేచి ఆ కొద్దిసేపు గంట పనికే ఎంత ఇది అనిపిస్తుంది. లేవాలి లేవాలి లేవాలని. వాళ్ళు లేచి ఇంట్లో అన్నీ చూసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి, అబ్బా, ఆడపిల్ల అంటాము. జాబ్ చేయడం అయితే చాలా కష్టం పాపం. కానీ ఈ రోజుల్లో ఇద్దరు చేస్తే కానీ సరిపోవట్లేదు కాబట్టి వాళ్ళకి తప్పదు. ఇప్పుడు ఏ ఒక్కటి తక్కువ ఉన్నా ఓర్చుకోవట్లేదు కదా జనాలు కూడా. అప్పుడైతే మేమైతే ఒకటి ఉన్నా ఒకటి లేకపోయినా ఎట్లాగోలాగో సర్దుకునే వాళ్ళము. ఒక్కరు జాబ్ చేసినా, ఇప్పుడు ఇద్దరు జాబ్ చేసినా సరిపోవు అంటున్నారు. ఇక సుఖపడాలంటే కష్టపడాలి కదా పాపం. చదువుకున్నారు కాబట్టి జాబ్ చేయాల్సిందే. నాకు అనిపిస్తుంది అట్లా. అరే పాపం, వాళ్ళు అంత పొద్దున పోయి చేసి మళ్ళీ ఇంటికి వచ్చి, మగవాళ్ళు చేస్తే ఏంటంటే అన్నీ వాళ్ళకు మనము ఇంటికి రాగానే అన్నీ రెడీగా అందిస్తాం. వాళ్ళకి ఏమీ ఇది ఉండదు అక్కడ పని దగ్గర, స్ట్రెస్ తప్ప. ఇంకా వీళ్ళకి జాబ్ ఉన్నంతసేపు జాబు స్ట్రెస్సే. మళ్ళీ ఇంటికి వెళ్తే అబ్బా అది చేయాలా ఇది చేయాలా, ఇంటికి వెళ్ళినాక పిల్లల్ని చూసుకోవాలా, భర్తను చూసుకోవాలా, అటు జాబ్ చూసుకోవాలా, ఇటు ఇంటి పనులు చూసుకోవాలా. చాలా కష్టం. కానీ తప్పదు. ఇప్పుడు అలా ఖర్చులు కూడా అట్లా పెరిగిపోయినాయి. అది నా వాకింగ్ ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు వాకింగ్లో కూడా వీడియో తీస్తున్నాను అనుకోకండి. ఏదో అట్లా టైం అయిపోతుంది. ఇంకొక్కదాన్నే కదా, నాకేమి తోయదు. ఇటు అటు అటు ఇటు చూసుకుంటూ, వెనక ముందు చూసుకుంటూ నడుస్తూ ఉండాలి. అదే ఇట్లా మాట్లాడుకుంటూ తిరిగా అనుకో, నాకు ఏమనిపించదు. అందుకని ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఒక్కోసారి తీసుకుంటాను అన్నమాట. అది ఫ్రెండ్స్, 4 రౌండ్స్ అయినాయి. ఇంకొక రౌండ్ వేసానంటే అయిపోతుంది. ఇంకా ఈరోజైతే ఇంకా వెళ్ళి
టిఫిన్ చెయ్యాలి. తొందరగా వెళ్ళిపోతారు ఇంకా మా ఆయన కూడా, అందుకు ఫాస్ట్గా చేస్తున్నాం. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం టిఫిన్ చేయాలంటే ఇంకా టైం అంతా అక్కడే అయిపోతుంది అనమాట నాకు. అందరికి ఒకేసారి అంటే ఒకేసారి టక్ పని అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం చేయాలంటే అది చేసినట్టు ఏముండదు, పని కనబడదు, కానీ చాలా పని ఉంటుంది. వేరే వాళ్ళకి ఇంతేనా అన్నట్టు అనుకుంటారు. అదే ఫ్రెండ్స్, ఇంకా మీరైతే లేచి ఉండరు. వాకింగ్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. ప్రతిసారి చెప్తుంది మాకు తెలీదా అనుకోకండి. అంటే నేను రోజు వాకింగ్ చేస్తాను కదా, చేసిన రోజు చెయ్యని రోజు ఎట్లుంటుంది అనేది అబ్జర్వ్ చేస్తా కదా. చేస్తేనే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, స్ట్రెస్ అంతా పోతుంది. అందుకు కంపల్సరీ చేయండి ఏదో ఒక టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.